రైతులందరికీ నమస్కారం అండి. మనం ఈ రోజు ముత్యాలంపాడు గ్రామంలో ఉన్నాము. ఈ రోజు డేట్ 4వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం. రైతు పేరు వచ్చేసి గన్న నరసింహరావు గారండి. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ జననీ సీడ్స్ కంపెనీ వారి 3.5 పత్తి విత్తనము. మన అందరికీ తెలిసిన వెరైటీయే. ఇది 2 ఎకరాల పొలం అండి. 2 ఎకరాల పొలంలో 20 క్వింటాల్ 40 కేజీలు పత్తి ఆల్రెడీ ఇరిశాడు. ఇంకా ఇంకోటి ఏంటంటే మొన్న వర్షానికి తుఫానికి చాలా ఇబ్బంది అయింది. అయినా సరే మళ్ళీ దాన్ని కూడా తట్టుకొని మళ్ళీ గోడ పోత మొత్తం కింద అన్నీ పడి చూడండి, పై కాపు సెట్ అయిందండి. చూడండి ఎంత చిక్కగా ఉందో, పై దాకా కూడా పుచ్చు తట్టుకొని బ్రహ్మాండంగా వచ్చింది. చూడండి గొప్ప కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా దీనికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే పోత పడగానే గోడ పడగానే వెంటనే కాపు సెట్ అయిపోయిందండి. దీనికి ఉన్న ముఖ్య లక్షణం అది. దానివల్ల ఏంటంటే రైతుకు కూడా బెనిఫిట్గా ఉంటుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే పత్తి కూడా తీయడానికి సులువుగా ఉండి పత్తి కాటాకు వస్తుంది, గింజ శాతం ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్కసాట కానీ చూపిస్తానండి. చూడండి కాపు చూడండి అంత చిక్కటి కాపు. చూడండి చేను మొత్తం చూడండి. చూడండి ఇంత వాతావరణం, ఈ వాతావరణ పరిస్థితిలో కూడా ఎంత డ్యామేజ్ అయినా సరే మళ్ళీ ఈ మాత్రం దిగుబడి ఇస్తుందంటే దమ్మున్న రకం అండి జననీ సీడ్స్ కంపెనీ. ఇంతకంటే రైతుల గురించి ఏం కావాలి చెప్పండి. ఇంత మంచి దిగుబడి ఇచ్చే విత్తనాన్ని వదులుకొని వేరే వెరైటీలు వేసుకునే బదులు ఇట్లాంటి వెరైటీలు వేసుకొని మంచి లాభదాయకరంగా పొందుతారని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా మంచి లాభాలు పొందుతారని ఆశిస్తున్నాము. జననీ సీడ్స్ కంపెనీ వారి 555 హైబ్రిడ్ పత్తి విత్తనం అండి. చూడండి పైకాపు చూడండి అసలు ఎంత బాగా సెట్ అయిందో. ఇది వచ్చేసి జనవరి నెల, ఇది జూన్లో వేసిన పత్తి. ఇప్పుడు ఈ జనవరికి కూడా ఇంత క్వాలిటీ ఉండి ఇంత కాపు సెట్ అయ్యి ఇంత బాగుందంటే ఇదిగో ఇది పై రెబ్బ చూడండి. పై రెబ్బ కూడా చూడండి తెల్లంగా ఎట్లా బగిలిందో. పుచ్చనే మాట లేదండి, పుచ్చనే మాట లేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే మీరు దీనికి ఎగబడి మందులు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏదో చిన్న నార్మల్ స్ప్రేలు 1-2 స్ప్రేలు చేసుకుంటూ కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మంచి దిగుబడి పొందొచ్చు అండి ప్రతి ఒక్క రైతు కూడా.